దజ్జాల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి 7 నిజాలు. దజ్జాల్ అంటే మోసపూరిత మెస్సియా. ఇస్లాంలో కియామత్ ప్రళయ దినంకు ముందు సంభవించే ప్రధాన సంకేతాలలో ఒకటి దజ్జాల్ ప్రత్యక్షమవ్వడం. ఖురాన్లో దజ్జాల్ గురించి నేరుగా ప్రస్తావన లేనప్పటికీ హదీసుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దజ్జాల్ గురించి వివరంగా హెచ్చరించి ఉన్నారు. ప్రవక్త వారు ఇలా అన్నారు, నేను దజ్జాల్ గురించి హెచ్చరించడానికి నియమించబడ్డాను, ఎందుకంటే దానికంటే గొప్ప ఫిత్నా అంటే పరీక్ష మరొకటి లేదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2946. దజ్జాల్ గురించి 7 ముఖ్యమైన నిజాలను వివరిస్తాను. 1. దజ్జాల్ ఒక మానవుడు. అతను కియామత్ యొక్క పెద్ద సంకేతం మరియు తనను తాను దేవుడిగా ప్రకటించుకుంటాడు. ప్రవక్త వారు ఇలా అన్నారు, దజ్జాల్ ఒక మనిషి, అతను ప్రజలను మోసం చేస్తాడు మరియు తనను తాను దేవుడిగా చెప్పుకుంటూ ఉంటాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 7131. దజ్జాల్ రాక కియామత్ యొక్క పెద్ద సంకేతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2946. దజ్జాల్ ఒక పెద్ద ఫిత్నా అంటే పరీక్షగా ఉంటాడు. ఇది విశ్వాసుల విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. ఇస్లాం QA ఫత్వా నంబర్ 8806. దజ్జాల్ రాకడ అనేది ఆధునిక సమాజంలో తప్పుడు సిద్ధాంతాలు మరియు మోసపూరిత నాయకుల నుండి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. ఇక 2. దజ్జాల్ యొక్క శరీర లక్షణాలు. హదీసుల్లో దజ్జాల్ యొక్క శారీరక లక్షణాలు వివరించబడ్డాయి. ప్రవక్త వారు ఇలా అన్నారు, దజ్జాల్ ఒక కన్ను గుడ్డిగా ఉంటాడు, అతని కుడి కన్ను ద్రాక్ష పండులాగా ఉంటుంది మరియు అతని నుదిటిపై కాఫీర్ అనే పదం రాసి ఉంటుంది. దానిని ప్రతి విశ్వాసి చదవగలడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2933. అతను గుండ్రని ముఖం, గుండ్రని జుట్టు మరియు బలిష్టమైన శరీరం కలిగి ఉంటాడు. ఈ లక్షణాలు విశ్వాసులకు దజ్జాల్ను గుర్తించడంలో సహాయపడతాయి మరియు అతని మోసం నుండి రక్షణ పొందేందుకు హెచ్చరికగా ఉపయోగపడతాయి. తఫ్సీరే ఇబ్నే కథీర్ సూరే అల్ కహఫ్ సూర నంబర్ 18 ఆయత నెంబరు 1 నుండి 10 యొక్క వివరణ ఇది. ఇక 3వది, దజ్జాల్ యొక్క అసాధారణ శక్తులు ఏంటి అంటే, దజ్జాల్ అల్లా అనుమతితో కొన్ని అసాధారణ శక్తులను కలిగి ఉంటాడు. ఇవి ప్రజలను మోసం చేయడానికి ఉపయోగిస్తాడు. ప్రవక్త వారు ఇలా అన్నారు, అతను వర్షాన్ని కురిపించగలడు, భూమిని ఫలవంతం చేయగలడు మరియు మరణించిన వారిని సజీవం చేసినట్లు కనిపిస్తాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1881. అయినప్పటికీ ఈ శక్తులు అల్లా యొక్క అనుమతితో మాత్రమే ఉంటాయి మరియు అవి మోసపూరితమైనవి. ఈ శక్తులు విశ్వాసులకు ఒక పరీక్షగా ఉంటాయి మరియు వారు అల్లాపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలనే భావనను కల్పిస్తాయి. ఇస్లాం QA ఫత్వా నెంబర్ 8806. ఇక 4వది, దజ్జాల్ రాక సమయం మరియు స్థలం. దజ్జాల్ తూర్పు దిశ నుండి ఖురాసాన్ లేదా ఇరాన్లోని ఇస్బహాన్ ప్రాంతంలో కనిపిస్తాడని హదీసుల్లో ప్రస్తావించబడింది. ప్రవక్త వారు ఇలా అన్నారు, దజ్జాల్ తూర్పు నుండి రాక ప్రారంభిస్తాడు మరియు అతని అనుచరులలో 70,000 మంది యూదులు ఉంటారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2944. అతను 40 రోజుల పాటు భూమిపై సంచరిస్తాడు. ఒకరోజు సంవత్సరంలా, ఒకరోజు నెలలా మరియు ఒకరోజు వారంలా ఉంటుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2937. ఈ దజ్జాల్ రావడం యొక్క సమాచారం విశ్వాసులను దజ్జాల్ రాకకు సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తుంది. తఫ్సీరే ఇబ్నే కథీర్ సూరే అజ్-జుఖ్రూఫ్ సూర నంబర్ 43 ఆయత నంబర్ 61 యొక్క వివరణ. ఇక 5వది, దజ్జాల్ నుండి రక్షణ కోసం సూరే అల్ కహఫ్ చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి రక్షణ కోసం సూరే కహఫ్ సూర నంబర్ 18 యొక్క మొదటి 10 ఆయతులను లేదా చివరి 10 ఆయతులను పఠించమని సిఫారసు చేశారు. ఆయన ఇలా అన్నారు, ఎవరైతే సూరే అల్ కహఫ్ యొక్క మొదటి 10 ఆయతులను జుమా రోజు పఠిస్తారో అతను దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి రక్షించబడతాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 809. సూరే అల్ కహఫ్ దజ్జాల్ యొక్క మోసాల నుండి ఆధ్యాత్మిక రక్షణను మనకు అందిస్తుంది మరియు విశ్వాసులకు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. తఫ్సీరే ఇబ్నే కథీర్ సూరే అల్ కహఫ్ సూర నంబర్ 18 ఆయత నంబర్ 1 నుండి 10 యొక్క వివరణ ఇది. ఇక 6వ పాయింట్, ఈసా జీసస్ ద్వారా దజ్జాల్ యొక్క నాశనం జరుగుతుంది. దజ్జాల్ను ఈసా అలైహిస్సలాం ఓడిస్తారని హదీసుల్లో ప్రస్తావించబడింది. ప్రవక్త వారు ఇలా అన్నారు, ఈసా బిన్ మరియం దమస్కాస్లోని తూర్పు తెల్లని మినార్ వద్ద అవతరిస్తారు మరియు దజ్జాల్ను లుద్ ఇప్పటి ఇజ్రాయిల్లోని లోడ్ వద్ద చంపుతారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2937. ఈసా అలైహిస్సలాం భూమిపై న్యాయాన్ని స్థాపిస్తారు. ఈ భవిష్యవాణి అల్లా యొక్క న్యాయం మరియు సత్యం యొక్క విజయాన్ని సూచిస్తుంది. తఫ్సీరే ఇబ్నే కథీర్ సూరే అల్-జుఖ్రూఫ్ సూర నంబర్ 43 ఆయత నంబర్ 61. ఇక 7వ పాయింట్, దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి రక్షణ కోసం దువా.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి రక్షణ కోసం దువా చేయమని సిఫారసు చేశారు. ఆయన ఇలా అన్నారు, ప్రతి నమాజులో తషహుద్ తర్వాత అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మిన్ అదాబిల్ కబరి వమిన్ అదాబిన్ నార్ వమిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహి దజ్జాల్ అని ప్రవక్త వారు దువా చేసేవారు. మనకు కూడా దువా చేయమని చెప్పారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1377. ఈ దువా అనేది దజ్జాల్ యొక్క మోసం నుండి రక్షణను అందిస్తుంది. ఈ దువా విశ్వాసులకు ఆధ్యాత్మిక రక్షణ కవచంగా పనిచేస్తుంది మరియు అల్లాపై భరోసాని బలపరుస్తుంది. ఇస్లాం QA ఫత్వా నెంబర్ 8806. దజ్జాల్ గురించి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ 7 విషయాలు కూడా ఖురాన్ యొక్క తఫ్సీర్ మరియు హదీసుల ఆధారంగా మీ ముందు వివరించాను. ఇవి విశ్వాసులకు దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి రక్షణ పొందడానికి మరియు అల్లాపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండమని మనకు హెచ్చరిస్తున్నాయి. ఖురాన్లో ఇలా ఉంది, వకుల్ జాఅల్ హక్ వజహకల్ బాతిల్ ఇన్నల్ బాతిల కాన జహూకా. సత్యం వచ్చినప్పుడు అసత్యం నాశనం అవుతుంది. సూరే అల్ ఇస్రా 17:81. ఈ నిజాలు ఆధ్యాత్మిక జాగ్రత్తలు, దైవిక మార్గదర్శనం మరియు నీతిమంతమైన జీవనాన్ని ప్రోత్సహిస్తాయి. ఆధునిక సమాజంలో ఈ నిజాలు తప్పుడు సమాచారం, మోసపూరిత నాయకత్వం మరియు సామాజిక గందరగోళం నుండి మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాయి. అల్లా మనందరినీ కూడా దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి కాపాడుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. షిఫా తల్బీనా ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కేవలం 1 kg షిఫా తల్బీనాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బీనా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఈ ఉమ్రా ఆఫర్ అనేది 14 జూలై సోమవారం 2025 నుండి 45 రోజుల వరకు, అంటే ఆగస్టు 27 బుధవారం 2025 రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆ మరుసటి రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం, ఎలాంటి మోసం లేకుండా తల్బీనాకున్న వారి పేరు, ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి 46వ రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది. ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా. దైవ ప్రవక్త వారు తెలియజేశారు, తల్బీనా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ, ఆందోళనను దూరం చేస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5325. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి 1 kg తల్బీనాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.